ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల 25వ తేదీ అంటే జనవరి 25వ తేదీ శనివారము 2025 సంవత్సరం మళ్ళీ ఏకాదశి వస్తుందండి. ఆ ఏకాదశిని షట్‌తిల ఏకాదశి అని అంటారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. అంటే ఆ రోజున నువ్వులతో 6 రకాలుగా మనం ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఈ ఏకాదశి మామూలుగా నారాయణుడికి ప్రీతికరమైన రోజు, ప్రీతిపాత్రమైన రోజు. అలాగే పితృదేవతలకు కూడా ఈ రోజు చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఆ రోజున పెద్దలు తర్పణాలు కూడా వదులుతూ ఉంటారు పితృదేవతలకి. వారి శాపాలు ఏవైనా ఉన్నా కూడా, పితృ శాపాలు ఏమైనా ఉన్నా కూడా ఆ రోజున తర్పణం వదులుకుంటే చాలా బాగా మనకు కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు దీవిస్తారు. అలాగే నారాయణుడి అనుగ్రహం కూడా దొరుకుతుందండి. షట్‌తిల అంటే 1 తిల స్నానము, 2 తిల లేపనము, 3 తిల హోమము, 4 తిలోదకాలు, 5 తిల దానము, 6 తిల అన్న భోజనం. తిల స్నానం అంటే తల మీద కొద్దిగా నువ్వులు అంటే కొన్ని చిటికెడు నువ్వులు పెట్టుకొనేసి భుజాల మీద అట్లా నువ్వులు పెట్టుకొనేసి తల స్నానం చేయాలి. అలాగే తలంటుకొని నువ్వుల నూనెతో బాగా తలంటుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయడం. అలాగే తిల లేపనం అంటే స్నానానంతరం ఆ నువ్వులని ముద్దగా చేసి ఆ లేపనాన్ని ఒంటికి పట్టించుకోవడం. తర్వాత తిల హోమం, వీలున్న వాళ్ళు తిల హోమం చేసుకోవచ్చు. తర్వాత తిలోదకాలు అంటే నువ్వులు బొటనవేలుతో నువ్వులు నీటిని వదులుతూ నీటిని వదిలేయాలండి. దాన్ని తర్పణాలు అంటారు. అది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు తర్పణాలు వదులుకోవాలి. అలాగే తిల దానం అంటే ఎవరికైనా బ్రాహ్మణులకు లేదంటే పౌరోహితులకు వాళ్ళకి నువ్వుల నూనె ప్యాకెట్లు అట్లా దానం ఇస్తే చాలా మంచిది. అలాగే తిల అన్న భోజనం అంటే మనం చేసుకునే వంటల్లో నువ్వులు ఉండేటట్టు చూసుకోవాలి. మీరు అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నువ్వులు కూడా వేసి ఉడికించుకోవడము, నువ్వులతో ఏదైనా వంట చేసుకోవడము చేస్తే దాన్ని తిల అన్న భోజనం అంటారు. అందరూ స్వీకరిస్తే దాన్ని తిల అన్న భోజనం అని అంటారు. ఇవండి ఇలా చేసుకుంటే గనక ఆ రోజున చాలా బాగా మీకు సంతృప్తి చెంది పితృదేవతలు తర్వాత నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహము కలిగి మన కోరికలు నెరవేరుతాయి. ఓం శుభం భూయాత్.